సైబర్ నేరగాళ్ళకి హెచ్చరిక. భగవంతుడైన ఉన్నాడు. ఈరోజు ఎప్పుడు నిన్ను శిక్షిస్తాడో తెలీదు. ఏ రూపంలో ఎలాగొస్తాడో తెలీదు. అది మాత్రం నిజం, సత్యం. దేవుడు లోకాన్ని పరిపాలిస్తున్నాడు. సోలు, ధాన్యము ఇలాంటి ఎండే వస్తువుల కోసం కాదు. ప్రపంచాన్ని పాపము, పుణ్యమును పాలించడానికి భగవంతుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. కానీ కంటి కనిపించడు. పెట్రోల్ పోతున్న ఈ యొక్క సైబర్ నేరగాల వల్ల చాలామంది నిన్న మొన్న ముసలి వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కూడా వాళ్ళు చిక్కిపోయారు. ఉద్యోగస్తులు చిక్కిపోతున్నారు. కానీ వాళ్ళు ఏదో ఈ ప్రపంచంలో నేనే వెళ్తాను, నేను మోసం చేస్తాను, కానీ ఆ మోసాన్ని తగిన పాపము అనిపిస్తారు. దేవుడు ఎప్పుడు ఉంటాడు, ఏ రూపంలో ఎలాగొస్తాడో తెలియదు, ఏ యాక్సిడెంట్ రూపంలో వస్తారో ఎలాగొస్తారో తెలియదు. కానీ ఈ సైబర్ నేరగాలికి శిక్ష వేసే భగవంతుడు మాత్రం అల్లా రూపంలో, యెహోవా యేసుప్రభు రూపంలో, వెంకటరమణ రూపంలో, మతాలు ఎన్ని రూపంలో దేవుడు వచ్చి వాళ్ళు శిక్షిస్తాడు. ఇది తథ్యం. నేరగాళ్ళకి హెచ్చరిక. ముసలి వాళ్ళతో దయచేసి ముసలి వాళ్ళు మాత్రం శిక్షించకండి.